దివ్యవాణి టీవీ దివ్యవేలు పూజ స్థిరనిధిదాతలు శ్రీమతి ఉడుమల జాతృతమ్మ మరియు కుటుంబ సభ్యులు, దివ్యవాణి టీవీ చైర్మన్ మరియు వరంగల్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 ఉడుమల బాల, సిస్టర్ థామస్ అమ్మ, సిఎస్ఏ సిస్టర్ విజయ, జేఎంజే గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు లూద్ నగర్ గూడూరు ప్రజల శ్రేయస్సు కొరకు మరణించిన క్రీస్తుశేషులు ఉడుమల జోజిరెడ్డి, క్రీస్తుశేషులు ఉడుమల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం రెంటచెంతల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తంగిరాల సుహాషిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అమ్మమ్మ, తాతయ్య తుమ్మ ఎన్నారెడ్డి, రాఖేలమ్మ మరియు తంగిరాల ఆదిత్య మర్రెడ్డి సంధ్యారాణి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ క్రీస్తు శేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లూద్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ చింతలపల్లి అక్కమ్మకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల విచారణ కనపత్తి జయరావు, పాతిమా మేరీ, మఠం చిదానంద బాబు, హిమబిందు, వర్షిణి, విశాల్ వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని చేపట్టిన ప్రాజెక్ట్ విజయవంతం కావాలని 22న కోర్టు ఆర్డర్ విజయవంతం కావాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కీర్తిశేషులు గాలి నాగప్రసాదం గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి రఘునాథ్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను చెన్నై నుండి సమర్పిస్తున్నారు. దివ్యవాణి ప్రేక్షకులకు శుభోదయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ నశింపబడక రక్షించబడుతూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షించుటకే కానీ శిక్షించుటకు కాదు, దండించుటకు కాదు. ఎవరు కూడా నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడాలనే ప్రభు యొక్క అభిలాష. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన తప్పిదాల వల్ల, పొరపాట్ల వల్ల, పాపాల వల్ల ప్రభువుకు దూరం అవుతూ ఉంటాం. కానీ ప్రభువు మన పాపాలను క్షమించి మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా గౌరవప్రదమైన ఆదిస్థితిని చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవం ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమగుదమను నమ్మకమును మాలో చిగురింపజేసితివి. ఈ దివ్య ఆరాధనలో మేము స్మరించుకొనుచున్న రక్షణము మా జీవితంలో ఒక పునాది రాయి అనుభవముగా మారునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆ దినములో ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలెనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి ఎందే ప్రభుదూత ఆ చెరసాల తలుపులను తెరిచి అపోస్తులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చిన దంతయు ప్రజలకు తెలియచెప్పుడు అనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధాన అర్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలనందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకొని రావలేనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనపడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవ్వరునూ కనిపించలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి ప్రధాన అర్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపట్టలేదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని
దీనులు ప్రమోదము చెందురుగాక. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా అతడు వినును. హల్లెలూయా మాట కన్నా అమృత మాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత మాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, హల్లెలూయా ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు. ఆ తీర్పు ఏమన్నా, లోకమున వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలుపడుటకుండినట్లు వెలుగును సమీపింపడు. కానీ సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారంగా చేయబడినవని ప్రకటితమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభువుని లోకానికి పంపించి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ రక్షణ లభిస్తుంది. ఎవరైతే విశ్వసించటం లేదో వారు దండనకు గురి అవుతున్నారు, నశించిపోతున్నారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా రక్షించబడాలి. ఎజెకీయలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఒక దుష్టుడు కూడా చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఒక పాపాత్ముడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వారు కూడా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందాలనే ప్రభు యొక్క అభిలాష. అందరూ కూడా రక్షణ పొందాలని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.
ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ రక్షణ. విశ్వసించిన వారు మరి ఖండనకు గురి అవుతూ ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 8:12 చూసినట్లయితే ప్రభు అంటున్నారు, లోకానికి వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడవక నిత్య జీవపు వెలుగులో నడుస్తాడు. మరి ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు కాబట్టి వెలుగులో నడవాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ సువార్త పఠనం మనకేం తెలియజేస్తున్నారంటే, లోకంలో వెలుగు అవతరించింది కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. చీకటిని ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నారంటే, చీకటి పనులు, చీకటిలో ఏం జరుగుతుంది? దొంగతనాలు, దోపిడీ, మోసం, హత్యలు జరుగుతాయి. కానీ ప్రజలు పాపంలో పడిపోయి ఈ చీకటినే ప్రేమిస్తూ ఉంటారు, చీకటి పనులనే ప్రేమిస్తూ ఉంటారు. దాని నుంచి బయటకు వస్తే అందరికీ తెలుస్తుందని బయటికి రాకుండా అదే పాపంలో ఉంటాము. కానీ ప్రభు అంటున్నారు, మీరు వెలుగుకు సంబంధించిన వారు, మీరు చీకటికి సంబంధించిన వారు కారు. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో పునీత పౌలు గారు చెప్పినట్లు, మీరు పగటికి సంబంధించిన వారు, మీరు వెలుగుకు సంబంధించిన వారు కాబట్టి చీకటితో మీకు సంబంధం లేదు, మీరు వెలుగులో జీవించండి అని పునీత పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి వెలుగు, క్రీస్తు ప్రభు వెలుగులో మనం జీవించాలి. ఆయనకు దూరంగా ఉన్నట్లయితే మనం అంధకారంలో ఉండి పాపంలో ఉండి నశించిపోతూ ఉంటాం. ఆయనలో ఉన్నట్లయితే, ఆయనకు దగ్గరగా ఉన్నట్లయితే ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తూ ఉంటుంది, మనకు రక్షణ లభిస్తుంది. మరి పాపంలో పడిపోయినప్పుడు ప్రభు దగ్గరికి రావడానికి మనం భయపడుతూ ఉంటాం, పాపంలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మీరు అందుకు పిలువబడలేదు, వెలుగులో జీవించాలి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పఠనాన్ని మనము గమనించి చూసినట్లయితే, అపోస్తుల కార్యంలో అపోస్తులు క్రీస్తు పునరుత్థానం తర్వాత గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. పౌలు గారు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీడపడి ఎవరికైనా స్వస్థత కలుగుతుందేమని ఎంతోమంది రోగస్తులు ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. వారందరూ స్వస్థత పొందుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు, సద్దుకయ్యులు ఏమంటున్నారంటే, వీరిని ఇలాగే వదిలిపెడితే అందరూ కూడా మారిపోతారు, కాబట్టి వీళ్ళని జైల్లో వేద్దామని చెప్పి వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తూ ఉన్నాడు. అప్పుడు రాత్రి వేళ దేవుని యొక్క దూత వెళ్ళి వారందరినీ అక్కడి నుంచి విడిపించింది. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన తాళం వేసినట్టుగానే ఉంది. కానీ దేవుడు దూత ద్వారా గొప్ప కార్యం చేసి వారందరినీ బయటికి తీసుకుని వచ్చి సువార్తను ప్రకటించేలా చేస్తూ ఉన్నాడు. అక్కడ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు, ఏమిది వీరు ఈ విధంగా బోధిస్తున్నారని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు, సదుకాలు ఏమంటున్నారంటే, మనము జైల్లో వేసినట్టు వారిని తీసుకొని రండి అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే జైల్లో వాళ్ళు లేరు. అద్భుత రీతిగా దూత బయటికి తీసుకొని వచ్చింది. మరి వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వారు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో వారు బోధిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మంచి చేస్తున్నప్పుడు, ప్రభువులో జీవిస్తున్నప్పుడు ఎన్నో హింసలు, ఆటంకాలు, అడ్డంకులు వస్తాయి. కానీ భయపడొద్దు, ఎందుకంటే ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే మనం రక్షించడానికి, మనం నశించిపోవడానికి కాదు, ఖండింపబడడానికి కాదు, మనం విముక్తి పొంది స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రభు ఆజ్ఞానుసారంగా జీవించాలని ప్రత్యేకంగా దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. కానుక మన్నించవా, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. నీవు
కోరిన కానుక తేలేము మేము, నీ సన్నిధిలోనికి రాలేము మేము. నీవు కోరిన కానుక తేలేము మేము, మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా మీ దివ్య జీవమందు మాకు భాగము దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొని ఉన్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్లైన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉన్నాడు. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీ యుక్తముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించిదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములు ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములు ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములు ప్రహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో పునరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో పునరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున ఉండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఆలించు మా